బియ్యం పిండితోటి రొట్టెలు వేసుకుందామండి. ఇదిగోండి కావాల్సినంత బియ్యం పిండి తీసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు, కారము, జీలకర్ర వేసుకుంటున్నానండి. 2 ఉల్లిపాయలు ఆనియన్స్ పెద్ద సైజువి ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఫస్ట్గా కొంచెం ఈ పిండిలోనే పచ్చిదేనండి, కొంచెం 1 గంట ఆయిల్ వేసుకుంటున్నానండి. గుల్లగా ఉంటాయి ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఒక పేపర్ తీసుకొని పాలిథిన్ కవర్ ఇదైనా సరే తీసుకొని కొంచెం ఆయిల్ రాసేసి ఇట్లా ముద్ద చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని వేపుకోవాలండి. సన్నని మంట మీద పెడితే బాగా వేగుద్దండి. హైలో పెడితే హడావుడిగా ఉడుకుద్ది కానీ లోపల ఉడకదండి, పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెడితే నెమ్మదిగా లోపల కూడా మగ్గిపోతుందండి. ఇటు ఒక సైడ్ వేగిందండి, ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, వేగిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇదిగోండి చాలా మెత్తగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంతేనండి, మీరు కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.